మంత్రులు అంబటి రోజా పోటీలకు వైసీపీ అధినాయకత్వం నుంచి లైన్ క్లియర్ అయింది. తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలతో చర్చల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. సత్తెనపల్లి నగరితో పాటు నర్సరావుపేట స్థానంపై కూడా క్లారిటీ ఇచ్చింది. 2 సార్లు వరుసగా గెలిచిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ కేటాయించేందుకు వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల తుది జాబితాను ఈ నెల 16న విడుదల చేయనున్నట్లు వైసీపీ ప్రకటించింది. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం జగన్ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు సమన్వయకర్తల పేరుతో వైసీపీ 12 జాబితాలు విడుదల చేసింది. తుది జాబితా సిద్ధమైన నేపథ్యంలో అసంతృప్తి నేతలను బుజ్జగించే పనిలో సీఎం జగన్ ఉన్నారు. నగరి, సత్తెనపల్లి, నర్సరావుపేట సహా పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేయడంతో స్థానిక నేతలతో చర్చించినట్లుగా సమాచారం. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, వైసీపీ తుది జాబితాకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు? పద్మ, పూర్తి స్థాయిలో వైసీపీకి సంబంధించి జాబితా పూర్తయినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆశావాహులు అంటే సిట్టింగ్లు ఉన్న వాళ్ళని కొంతమందిని మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే 90 అసెంబ్లీ సిట్టింగ్ సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను జగన్ ఇప్పటికే మార్చడం జరిగింది. అయితే వారికి ఇతర చోట్ల సీట్లు కేటాయించడమా లేక కొత్త వారికి అవకాశం ఇవ్వడమో చేసేవారు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే పలు ఎంపీ సీట్లు కూడా కొత్త అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అయితే వీరితో పాటు మరికొన్ని మార్పులు చేర్పులు చేసి ఈ నెల 16న ఇడుపులపాయలో తుది జాబితా విడుదల చేసేందుకు జగన్ సిద్ధమవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో ఇంకా చేయాల్సిన మార్పులు, అసంతృప్తులు ఉన్న పలు నియోజకవర్గాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయం అయితే ఈ కొన్ని మార్పులు చేర్పులు చేసే భాగంగా ఇందులో సిట్టింగ్లు ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బుజ్జగింపు ప్రయత్నాలకు ఇంకా కొనసాగుతున్నాయి. మరో పక్క నుంచి ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్నటువంటి అబ్బటి రాంబాబు కావచ్చు, సత్తెనపల్లి నుంచి, అదేవిధంగా ఆర్కే రోజా కావచ్చు నగర్ నుంచి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నర్సరావుపేట నుంచి. అయితే వీళ్ళ విషయంలో ఇప్పటి వరకు స్పష్టతనైతే ఇవ్వలేదు. అయితే వీళ్ళ స్థానాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పని ఇప్పటికే వైసీపీ అధిష్టానం కొంతవరకు క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా అయితే వీళ్ళని బొజ్జగించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ రోజు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా అబ్బటి రాంబాబు కావచ్చు, ఆర్కే రోజన్ కావచ్చు ఈ రోజు సీఎం కార్యాలయాన్ని పిలవడం జరిగింది. అదే సమయంలో వాళ్ళతో బొజ్జగింపు చర్యలు జరిగినాయనే తెలుస్తోంది. కాని పక్షంలో కనుక వారిని అక్కడే కొనసాగించేటువంటి ప్రయత్నం, కొనసాగించే నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఆలోచించాలి. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా కొడాల నాని కావచ్చు, అదేవిధంగా మంత్రి దాడిశెట్టి రాజా, సిందుర్తి ఎమ్మెల్యే అందీప్ రాజు కావచ్చు, ఇటువంటి వాళ్ళకు కూడా ఇంతవరకు సీట్ల విషయంలో కూడా స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాకుండా ఇప్పటివరకు ఈ తాజా పరిస్థితుల్ని మనం పరిశీలన చేస్తే కనుక అసంతృప్తులు, ఇతర వ్యవహారాలపై జగన్ కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పార్టీలో గతంలో ప్రకటించినటువంటి ఏదైతే జాబితా ఉందో ఆ జాబితా నేపథ్యంలో అసంతృప్తుల సంఖ్య కూడా అలాగే పెరుగుతూ వచ్చింది. దాదాపుగా 90 స్థానాల్లో జరిగినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించి పెద్ద ఎత్తున ఒక కుదిపే వచ్చిందని చెప్పుకోవచ్చు వైసీపీలో. ఆ నేపథ్యంలోనే తుది జాబితాను సిద్ధం చేసే క్రమంలో ఈ నెల 16వ తారీఖున తుది జాబితాని ఇటు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద విడుదల చేసే నేపథ్యంలో పూర్తి స్థాయిలో అసంతృప్తుల్ని, అదేవిధంగా ఇప్పటి వరకు కంటిన్యూ సిట్టింగ్ లో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బొజ్జగించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ తుది జాబితా దాదాపుగా ఒక మెరుగులు దిద్దినట్టు తెలుస్తుంది, దాదాపుగా ఒక కొలికొచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ అంశాన్ని కూడా ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి ఏవైతే పేర్లు ఉన్నాయో అది అంబటి రాంబాబు కావచ్చు, నగర్ నుంచి రోజా కావచ్చు, దాడిశెట్టి రాజా కావచ్చు, గుడివాడ కొడాల నాని కావచ్చు, అందీప్ రాజా కావచ్చు, అదేవిధంగా మనం చూసినట్లయితే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీళ్ళతో కూడా స్పష్టత వస్తే కనుక తుది జాబితా దాదాపుగా ఖరారైనట్టే. ఈ నెల 16వ తారీఖున ఇడుపులపాయలో ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.